చెప్పండి. ఇక్కడ మీది ఎక్కడ? మాది ఏపీ. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు? ఇతని పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి చంద్రబాబు సంక్షేమ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఏమీ చేయడం లేదు. మాకు ఫ్రీగా ఇసుక ఇస్తుంది, ఇసుక రావడం లేదు. మందు తక్కువ రేట్లో ఉంది, మందు లేదు. కరెంటు బిల్లులు ఇప్పుడు 4 సార్లు పెంచాడు. పెట్రోల్ డీజిల్ పెంచాడు. నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినాయి. ఇంక సామాన్యుడు ఎలా బతకాలని చెప్పి ఆయన ఇచ్చే అమ్మ ఒడి, ఆయన ఏదో పథకం ఇస్తున్నాడంటే మా కాడ తీసుకొని 4 గంటలు పెంచేసి అమ్మడానికి ఈడు దేనికి అవసరం లేదు కదా. ఇప్పుడు రోడ్ల వ్యవస్థ ఎలా ఉందని చెప్పుకోవచ్చు. రోడ్ల వ్యవస్థ కూడా బాగాలేదు. అసలు కాంట్రాక్టర్ ఫీల్డే. కాంట్రాక్టరు టెండర్ వేస్తే వచ్చి చేసేవాడే లేడు. అంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు. ఉద్యోగ అసలు జీరో. ఉండే ఎంప్లాయీలకే వాళ్ళకి సక్రంగా వాళ్ళకి ఇవ్వడంలే. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖు వస్తే మాకు జీతం వస్తే చాలరా దేవుడు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇసుక రేట్లన్నీ పెంచేశారని చెప్తున్నారు, వాస్తవమే అనుకోవచ్చు. పెంచేసారు. చంద్రబాబు నాయుడులో ఫ్రీగా వచ్చే ఇసుక ఇవాళ 6,000 5,000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అది సామాన్యుడు బతికేదానికి ఇబ్బందికరంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తేనే కొంచెం మార్పు కోరుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు కదా, సో దాని మీద పర్మనెంట్ బెయిల్ అనేది వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం? ఒక మనిషిని 52 రోజులు లోపలేస్తే కనీసం ఇంతని అమౌంట్ కూడా తేల్చలేక వాళ్ళు పెట్టుకుని ఉంటే ఎంత మాత్రం వీళ్ళు చేశారనేది దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఈ కావాలని ఇరికిచ్చారని సంఘీభావం దేశం మొత్తం తెలిసింది. అదే వీడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎవడన్నా వీడి గురించి సంఘీభావం ఏమైనా తెలిపారా? ఏమీ లేదు. వాళ్ళ నాయన సానుభూతి వల్ల ఒక్కసారి వేస్తే బాగుంటుంది, వాళ్ళ నాయన కాడికి పరిపాలన బాగా చేస్తాడనే ఉద్దేశంతో వేసామే. కానీ కనీసం వాళ్ళ నాయనకి ఇతనికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. అంటే ఇప్పుడు జగన్ గారు 18 డేస్ తీసుకొస్తామన్నారు. 18 డేస్ వచ్చాయనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఏమి రావు. ఇతని తరపున ఉన్న పారిశ్రామికవేత్తలే వెళ్ళిపోయినాయి. ఇంకేంది ఇతను తీసుకొచ్చేది? ఇతను ఈ జగన్ ఉన్నంతకాలం ఏ ఇండస్ట్రీలు రాదు. సో చంద్రబాబు నాయుడు ఉంటే తీసుకొస్తే ఛాన్సెస్ ఉందనుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ హైదరాబాదు ఇంత డెవలప్ అయింది. ఐటీ వాళ్ళందరూ స్వచ్ఛంగా మన ధర్నా చేసిందే మీరు చూశారు. ఇంక అంతకాడికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా డబ్బు పెడితే వచ్చి చేసిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు టీడీపీతో పొత్తుతో వస్తున్న జనసేనతో అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ అంటే ఈ పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చి ఏం చేయలేడు. అందువల్ల పొత్తు పెట్టుకోవడమే కరెక్టు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర, అదేవిధంగా లోకేష్ గారి యువగలం యాత్ర, సో ఎలా ప్రభావం చూపించబోతుంది, ఏ మేర ప్రభావం చూపించింది అనుకుంటున్నారు ప్రజల్లో? ఇప్పుడు యాత్ర చేసినా చేయకపోయినా ప్రజల నాడలో అందరికీ తెలిసిపోయింది. 52 రోజులు జైల్లో వేశారు అని. కేవలం ఇంతే కాదు, జగన్ పార్టీలో ఉండేవాళ్ళే రేపు 1 నెల 2 నెలలు ఎలక్షన్ డేట్ ఇస్తే అందరూ వలస వచ్చినట్టు వస్తారు తెలుగుదేశంలోకి. చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాం. వేరే స్టేట్స్తో పోల్చుకోకూడదన్న. వేరే స్టేట్స్తో పోల్చుకునే అంత అర్హత మా ఆంధ్రప్రదేశ్కి లేదు ప్రజెంట్లీ. అంటే అక్కడ ఏమి కనిపించబోతే అది ఒక్కటే భూతద్దంలా కనిపించింది. దాని గురించి సెకండ్ వచ్చిందేమో తప్ప దాంట్లో అయితే ఏ డెవలప్మెంట్ లేదు. ఎడ్యుకేషన్లో అయితే ఏ డెవలప్మెంట్ లేదు. తెలుగుడిగా ఒక సెకండ్ రావడం అనేది చాలా గర్వకారణం కదా మన ఎడ్యుకేషన్ పరంగా అయితే కనుక. గర్వకారణం లేదన్న, ఎందుకంటే దాంట్లో చాలా స్కామ్ జరుగుతుంది. నాడు నేడు అని చెప్పి ఇదని చెప్పి ఈ సెకండ్ వచ్చిందని చెప్తున్నారు కదా మీరు. సెకండ్ వచ్చిందన్న రోడ్లు లేవు, రైతుకి అన్యాయం జరుగుతుంది, ఏమి పాయింట్లు కనిపిస్తలేదు. హైలైట్ ఏంటి నాడు నేరు పేరు అని చెప్పి ఒక 100 స్కూళ్ళు ఉంటాయి, 80 స్కూల్కి పెయింట్ వేసి రెడీ చేసినాడు, మేకప్ చేసినాడు. అప్పుడు ఏమవుతుంది? సెకండ్ ప్లేస్లో కాక ఎక్కడ ఉంటుంది? అకార్డింగ్ టు సెంట్రల్ సర్వే ఉందా కదా. నేను చెప్తున్నాను సెంట్రల్ సర్వే ఏంటి, అక్కడ అన్ని అభివృద్ధులు జరుగుతున్నా లేదని తీసుకుంటుంది. అన్ని అభివృద్ధులు ఆపేసి ఓన్లీ స్కూళ్ళ మీద పడితే ఏం జరుగుతుంది? అంటే జనాలు ఏం చేస్తున్నారు తప్ప గొర్రెలు చేస్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ మీద ఏమీ లేదు. నిజంగా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఎక్కువ మంది. ఒకసారి చూపిమను గవర్నమెంట్. ఎందుకన్నా స్టడీలో నిజంగా ఫేమస్లో ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ 10 కార్పొరేట్ స్కూల్ అన్నీ తీసేమను. దమ్ము ఉందా? తీసి దమ్ము ఉందా? ఏ నాయకుడి కన్నా తీసి దమ్ము ఉందా? దాని గురించి మాట్లాడండి. కార్పొరేట్ స్కూల్లో తోపు ఉంటాం కాదు. కార్పొరేట్ మంచి విష్ణు కట్టాడు స్కూల్, అదితో నెంబర్ 1 ప్లేస్లో ఉంటాం కాదు. గవర్నమెంట్ స్కూల్ నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టమను. సో మీరు చెప్పినట్టు నెంబర్ 1 పరంగా చూసుకుంటే ఏపీలో బెండపూడి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ని తలదన్నేటట్టు వాళ్ళు ఇంకా అంత మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంకా 10th క్లాస్ కానీ విద్యార్థులు కూడా. సో దానికి మీ స్పందన ఏంటి? ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే కనుక ఆ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలేదు. అలాంటిది ఎక్కడో ఉన్న ఒక బెండపూడిని కూడా హైలైట్ అయింది ఈరోజు ఆంధ్రాలో.
ఆంధ్రాలో కాదు, 2 తెలుగు స్టేట్స్లో కూడా. అవునన్న, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కదన్న, మొత్తం ఇండియాలో. తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్స్, సుమన్ టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తేనే వాళ్ళు చక్కగా మాట్లాడలేకపోయారు, తెలుసా ఆ విషయం నీకు? సో చక్కగా అప్పుడు అవునవును, చక్కగా మాట్లాడలేకపోయారు. ఎందుకు? ట్రైనింగ్ ఇస్తే జూలో సర్కస్ చేసి ఏనుగన్నా సరే, కూరముఖమైన టైగర్ కూడా సర్కస్ పర్ఫెక్ట్గా చేస్తుంది. ట్రైనింగ్ ఇస్తే ఆలే కాదు, ఎవరన్నా రైతన్నా కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. అట్లా ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చి 4 ముక్కలు స్టేజ్ మీద వచ్చి తోపు తిరుమని చెప్తుంది కాదు. నిజంగా డెవలప్ చేసుంటే కనుక కార్పొరేట్ స్కూల్ చేసి డైరెక్టరు నీ కూతురిని నా కూతురిని లండన్లో, ప్యారిస్లో, బెంగళూరులో, హైదరాబాద్లో చదివిస్తాం కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో చదివించు, అప్పుడు నేను 100% ఉంటాను. బెండపూడి విద్యార్థులు అందరూ కూడా ఫేకే అంటారు, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి చెప్పించారు అంటారు, అంతే కదా? 100% అది. సో చిన్నపిల్లలు 5-6 తరగతి వాళ్ళు కూడా మాట్లాడారు ఇంగ్లీష్, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారంట. వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చింది. నీకు జూపిల్లో ఏనుగు పిల్లకి ట్రైనింగే, పెద్ద ఏనుగు కూడా ట్రైనింగేనన్నా, పిల్లకు ట్రైనింగ్. సో మొత్తం ఫేకే, మొత్తం ఫేక్ అది. మొత్తం మన భారతదేశం గర్వకారమైన బెండపూడి విద్యార్థులు మాట్లాడింది ఫేక్ అని మీరు తప్ప ఎవరు అనలేదు. ఎవరన్నా అన్న ఒకసారి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి అన్న, సేమ్ విద్యార్థులు తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడమనండి. మీకు నిజంగా ఉంది కదా సేమ్ పోనీ బెండపూడి స్కూలే, జగన్ ఎందుకు అక్కడ లండన్లో చదివిస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ బెండపూడిలో జాయిన్ చేయొచ్చు కదా, మరి అక్కడ మాస్టర్లు బాగా చెప్తున్నారు కదా, ఎందుకు చదివిస్తున్నాడో? రోజా ఉంది కదా, రోజా కూతురిని కూడా అక్కడ జాయిన్ చేయొచ్చు కదా, కొడుకు ఉన్నాడు కదా, కొడుకుని కూడా అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. ఎక్కడో తమిళనాడు స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తాం? ఇక్కడే కదా ఎమ్మెల్యే జీతం తీసుకొని, ఇక్కడే కదా అవినీతి చేసి దున్నపోతుల పందిలా తింటుంది, వీడు కూడా ఇక్కడే కదా తింటున్నాడు. ఎందుకు అక్కడ లండన్లోనే అక్కడ తమిళనాడులో చదివిస్తాం, ఇక్కడ చదివించవచ్చు కదా, బెండపూడిలోనే చదివించవచ్చు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఎక్కడా కాదు, అక్కడ బెండపూడిలోనే చదివించవచ్చు కదా, ఎందుకు చదివించలేకపోతున్నారు? ఒక మంత్రిని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏ మంత్రి అన్న? ఎవడన్నా మంత్రి? రోజా మంత్రా? నాకు అదైతే మంత్రే కాదు, నెంబర్ 1 పంది పోరంపోకు అది. సో మనం చూసుకుంటే కనుక ఏ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకి దృఢంగా ఉండాలని చెప్పి పల్లి పట్టీలు గట్రా వాళ్ళందరికీ పల్లి పట్టీలో పురుగులు వస్తున్నాయి కాదు, నీకు ఎక్కడ ఏ ఊర్లో నిరూపించమంటావు చెప్పు? పాల ప్యాకెట్లో అంగన్వాడీ ఒక గర్భిణీ స్త్రీకి ఎంతోమంది పిల్లలు పుడుతుంటే వాళ్ళు ఎంతో అమ్మ తీసుకెళ్ళి అపురూపంగా ఆ మేకమాసం అని అదని ఇదని పెడతారు, వాళ్ళకిచ్చి పాల ప్యాకెట్లు కూడా ఇలా బంతిల్లో పేలి మన పొట్టల్లో తయారవు టుపుక్కుమని పేలిపోతున్నాయి ఇంటికి అట్టుకెళ్తుంటేనే. అట్టుందే ప్రభుత్వం. నువ్వు ఆ పల్లి పట్టీల గురించి మాట్లాడవు, ప్రతి ఊరు వెళ్ళి పల్లి పట్టీ చెక్ చేయి. జగనన్న ఫోటో తప్ప మంచిగానే దాంట్లో పల్లి పట్టి మంచిగా ఉండదు. అది నెక్స్ట్ అన్న. అవునా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగనే దాంట్లో వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది అని అంటున్నారు, ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? అంటే ముందుగా ఇది అనుమానం పడ్డానికి కూడా కారణం ఉంది, ఎందుకంటే లోకల్ బాయ్ అని కూడా అక్కడ శ్రీమంతం చేసి అతనే తగలబెట్టేశాడు బోట్లని అని ముందు సాక్షి ఛానల్లోనే ట్రోల్ అయింది, ఇంకా ఏ ఛానల్లోనే రాలేదు. కాబట్టి టైమింగ్ చూసుకోండి డిఫరెంట్. దాని గురించి ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా అనుమానం పడడానికి 100% జగన్ దాన్ని తప్పు అంటారు. ఎందుకంటే ఫస్ట్ ఏమీ లేదా, బాబాయ్కి హార్ట్ అటాక్ అని ఎలా పుట్టించారో నాని మీద కూడా అలాగే పుట్టించారు. తర్వాత ఇప్పుడు బాబాయ్ కేసు ఎలా తెలిసింది బయటికి? జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి అమ్మ ముగ్గురు కలిపి స్కెచ్ చేసి మరీ చంపించారని సేమ్ అలాగే ఇది కూడా బయటకు వస్తుంది కొన్నాళ్ళలో. సో ఆంధ్రాకి ఇన్వెస్ట్మెంట్లు లేవు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే అమర్నాథ్ గారు వైజాగ్లో మీటింగ్ పెట్టి పెద్ద ఇన్వెస్టర్లు తీసుకొచ్చారు కదా, సో దానికి మీ కామెంట్? ఓకే, ఫ్రైడ్ రైస్, పచ్చళ్ళు, అప్పడాలు, ఇగో జీవో ఇచ్చినాం, సారీ వైట్ పేపర్ లేదు, జీవో ఇచ్చినాం, అప్పడాలు ఫ్యాక్టరీ అధ్యక్ష. ఇప్పుడు దాకా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా రాలేదు. రొయ్యల ఫ్యాక్టరీ అధ్యక్ష ఎక్కడా రాలేదు. రొయ్యల పచ్చడి అధ్యక్ష నేను కూడా కొనుక్కొచ్చి అధ్యక్ష అని చెప్పాడు. ఆడ ఐటీ మినిస్టర్ అన్న కోడంట, గుడ్డంట, పొదగాలంట, పెట్టాలంట. అందుకే మన దీపావళికి కోడు గుడ్డు వెనకాల బుడగొచ్చేలా సెట్ చేసాం. చూసారు లేదు మీరు ఆ బాంబు? అప్పడాలు చూసుకుంటే కనుక లిజిత్ ఒక అప్పడాల ఫ్యాక్టరీ కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది. సో మీరు అలాంటి అప్పడాలని తీసి పాడేస్తున్నారు. సో దానికి మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్న నా దగ్గర 10,000 ఉన్నాయన్న, 10,000 ఉన్నాయి నా దగ్గర. ఛార్జీలు పెట్టుకొని మరీ తీసుకెళ్తాను. ఏదో అప్పడాల కంపెనీ ఎక్కడుందో చూపించాను అడ్రస్. ఏదన్నా గూగుల్లో నేను పెడతాను. కృష్ణగాంధీ పక్కన నా వెంకట్ బ్యూటీ పార్లర్లు అని అది కూడా కనిపిస్తుంది. తెలుసా విషయం నీకు? ఆ విషయం తెలుసా నీకు? తెల్దా? నాకు గూగుల్లో కొడతాం కాదు, 10,000 ఖర్చు నేను పెట్టుకుంటాను, నీకు 10,000 జీతం ఇస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళి అది కంపెనీ చెప్పు చూడు, అప్పాడాలు కంపెనీ ఎదరు ట్యాగ్ చెప్పి ఆ కంపెనీ అక్కడ ఉంది. 13 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారని టక్క సాక్షి యాంకర్ ఒకడు ఉన్నాడు,
అది టక్క 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 చదివేశాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి చూపించమన్నా. 13 లక్షలకు పెట్టిన కూడా ఫోటోలతో సహా చూపించేశారు. ఈ ఫ్రైడ్ రైస్ చేసి ఉండొకండి, ఆడినొకండి, ఈయనొకండి. అక్కడ లేటెస్ట్గా కనిపించిన మొఖాలు ఎవరంటే అదాని, అంబానీ తప్ప ఎవరు లేరు. అది చూసుకుంటే మన ఇన్ఫోసిస్ కూడా ఆల్రెడీ ప్రపోజల్ అయిపోయింది. ఎస్, క్వార్టర్ ముందు నీకు ఇంకా నువ్వు ఆంధ్ర వెళ్ళి తాగితే ఇన్ఫోసిస్ అంటే ఒక క్వార్టర్ ముందు ఇచ్చేస్తాడు 100%. ఎందుకంటే అక్కడ క్వార్టర్ ముందే ఇన్ఫోసిస్ శంకుస్థాపన ఎప్పుడో జరిగింది, మళ్ళీ శంకుస్థాపన చేసాం అంతే, జనాలను పిచ్చోలు చేయడానికి. సో మనం చూసుకుంటే కనుక కొడాల నాని గారు కూడా గుడివాడలో పోటీ చేస్తున్నారు. సో 2-3 సార్లు కూడా తిరుగులేదు ఆయనకి. సో ఈసారి కూడా ఆయన గెలుపు అని చెప్పి ఆయన చాలా ఉత్సాహంగా చెప్తున్నారు. సో దానికి మీరు కామెంట్. చెప్తాను చారు తెలంగాణలో నేనే చెయ్యం, ఏపీ కూడా నాదే, 294 సీట్లు కూడా నాయే. ఎనీ డౌట్? పర్సనల్ హ్యాబిట్ అన్నప్పుడు ఆడికి పర్సనల్ ఉన్నప్పుడు పక్కోడికి కూడా పర్సనల్ ఉంటుంది. నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. అది ముందు బురద రాయేస్తే బురద తప్పు అవుతుంది, రాయి వేసినోడితే తప్పు అవుతుంది. ఎందుకంటే బురద ఉందని తెలుసు కదా, రాయి వేయకూడదు అటువంటిది. అప్పుడు గాది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా, పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? నన్ను కూడా అరెస్ట్ చేయమని నేను తిడుతున్నాను. జగన్ ఒక పెద్ద తోకలావా, ఏమి చేతగానే మెంటలోడు, ఆడే మాట్లాడుకుంటాడు. అరెస్ట్ చేయమనండి, అరెస్ట్ చేయమని. నిజాలు మాట్లాడితే ఎవడన్నా అరెస్ట్ చేస్తారు, తర్వాత ఏదన్నా వస్తుంది. అది రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం ఎంతవరకు పదవి అతనికి అర్హత కాదన్న. అతను ముఖ్యమంత్రి అన్న పదవి కూడా అతనికి సూట్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకన్న పదవి కూడా అతనికి సూట్ కాదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నది ఎవరిని అడిగినా సరే మహానుభావుడు అని చెప్తారు. ఇతను ఎవరన్నా సరే నరరూప రాక్షసుడు అని చెప్తారు. మెంటల్ పబ్లిసిటీ నాదే ఉండాలి, నేనే కనబడాలి, అంతా నేనే ఉండాలి, అంతా నాదే అనుకోవాలి. పబ్లిసిటీ పిచ్చది, నా పిక్స్లో ఉన్నది, ఏం చేయాలో అర్థమవుతలే. అది సో గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఇప్పుడు కనీసం వాలంటీర్ జాబ్లోనే వచ్చినాయి. గత ప్రభుత్వంలో అలాంటి వాలంటీర్ జాబ్లు కూడా లేవు కదా. సో దానివల్ల కొంచెం యువత ఉత్సాహంగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం. వాలంటీర్ల వల్ల ఎంతమంది లాస్ అయ్యారు నీకు తెలుసా అన్న? నీకేమైనా తెలుసా? వాలంటీర్ జాబ్ అంటున్నావు కదా, ఒక వాలంటీర్ వల్ల ఇంట్లో ఒక అమ్మాయికి ఇబ్బంది పడుతుంది, ఒక అవ్వ ఇబ్బంది పడుతుంది. కొన్ని లక్షల కోట్లు ఇచ్చుకొని పారిపోయిన వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఏరి ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు ఉపయోగపడ్డట్ట, దొంగలైనట్ట. అంటే ఇప్పుడు ఏముందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లె చెప్పింది, దొంగ ఊర్లో తిరిగినా పర్లేదు కానీ సీఎంఐ రాజయ్య కూర్చోకూడదు ఊరికని. కానీ సీఎంఐ కూర్చున్నాడు దొంగ. 420 కేసు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. అటువంటిది సీఎంఏ దొంగ అయినప్పుడు ఆడెట్టుకున్న వాలంటరీ. అంటే సోషల్ మీడియాలో ఇసుక మాఫియా అని చెప్పి కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి. సో దానికి మీ అభిప్రాయం? ఫేక్ న్యూస్ ఏంటన్నా? నిజం అన్నది అది నిజం, వాస్తవాలు మీరు ఫేక్ అనుకుంటున్నారు. మీకు నిజం చెప్పనా, ఇక్కడి నుంచి రావులపాలెం టికెట్ బుక్ చేసుకుంటే 9 నుంచి బస్సులు ఉన్నాయి, 8 నుంచి కూడా బస్సులు ఉన్నాయి. రావులపాలెం దిగి కొద్దిగా ఫ్లైఓవర్ దాటగానే కొత్తూరు అని ఓ సెంటర్ వస్తుంది. అక్కడి నుంచి అలా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాం అనుకో, ఇక్కడ బిల్డింగ్లు కూడా సరిపోవు. ఈ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లు కూడా సరిపోవు. అంతంత హైట్ ఇసుక దిమ్మలు ఉన్నాయి. ప్రజలకు ఎందుకు ఇస్తలేదన్నా? అంటే ఒక ఇసుక వల్ల ఎంతమంది పనిచేస్తారో తెలుసా? ఒక తాపి మేస్త్రి, ఆడి కింద లేబరు, ఒక చెక్కివాడు, ఒక వడ్రంగి మేస్త్రి, ఒక ప్లంబరు, ఒక డ్రైనేజీ తవ్వుకునేవాడు, ఒక సింకులు కడిగేవాడు, ఒక తాపి మేస్త్రి, ఇలా బోల్డ్ మందికి పని ఉన్నది. ఆ ఇసుకని సింపుల్ తీసేస్తారు. అది ఇసుకనే మాఫియా కాదు, ఇసుకనే అమ్ముకుంటున్నాడు జగన్. డబ్బు ఎటు నుంచి రావాలో తెలక అప్పులు ఎలాగిస్తలేదు అతను. ఇప్పుడు ఏంటంటే ఈ 4 నెలల్లో మొత్తం ఆంధ్ర మొత్తం ఏముందో మొత్తం పిండేవాళ్ళ. నిమ్మకాయ పిండేస్తే చూడు చేదు ఎలా అవుతుంది లాస్ట్ని, ఆ చేదును కూడా అట్టిపోయే రకం అది జగన్. ఆ ఇసుక కూడా సేమ్ అంతే. ఆ ఇసుక కూడా ఇప్పుడు మాఫియా 100% జరుగుతుంది. అందుకే అరెస్టులు చేస్తున్నారు, అడుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు. దేనికి భయపడుతున్నారు? చెప్పినా కూడా ఆంధ్ర ప్రజలే కానీ ఆంధ్ర నాయకులే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వైనాట్ 175 అని చెప్పి అంటున్నారు. వైనాట్ 175. ఇప్పుడు తెలంగాణ ఎన్ని సీట్లు ఉన్నాయి నీకు తెలుసా అన్న? 119. ఆంధ్రాలో ఏనన్నా 2 సీట్లు కలిపితే ఎంత అన్న? 294 సీట్లు అన్న. 2 సీట్లు కలిపితాను. ఆ 294 సీట్లు కూడా నాదే, నేనే సీఎం. రేపు నుంచి గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే, ఇప్పుడే ఫోటోలు తీసుకోండి అందరూ అని నేను చెప్పుకుంటానన్న. కానీ నాకు ఎవరు ఓట్లేరు కదా. చూశారు కదా నన్ను ఒకసారి 100%. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చెప్పించి కొట్టుకుంటామన్నా. ఇప్పుడు వెళ్తా గుంట ఉంది, ఆ గుంటలో మళ్ళీ దిగుతావా? ఆ గుంటలో దురదాగా ఉందని, దురదగుండాగా ఉంటుంది. పోనీ మామూలు గుంట అయితే దిగుతావు, దురదగుండాగా ఉంటే దిగుతావా? మళ్ళీ గోకోవడానికి అది ఒప్పనా? సో మన ఎప్పుడో చూసుకుంటే యువత కానీ విద్యార్థులు కానీ
జగన్ మామయ్య అంటున్నారు కదా. జగన్ మామయ్య అంటే మామూలు మామయ్య కాదు, అందరికీ బాగా ఇస్తున్నాడు కదా, అందుకు అతనికి ఒక కొటేషన్ ఇచ్చాడు. సీఎం అని ఎందుకు అంటలేదు, ఎందుకంటే సీఎం అని పదవికి అర్హత లేనోడు. తాగుబోతు మామయ్య ఉంటాడు చూడు ఇంట్లోని, మేనగోళ్ళకి చికెన్ పకోడీ తెచ్చాడు అనుకో నాన్న, ఇప్పుడు లాగించుకొని ఇటు మందులోకి స్టెప్ లాక్కుంటాడు. సేమ్ జగన్ మామయ్య కూడా అంతే, అందుకే మామయ్య అని కొటేషన్ ఇచ్చారు ఆడికి 100%. ఏపీలో చాలామంది మందు కొంచెం చేదుగా ఉంది, బాగలేదని చెప్పి అంటున్నారు. సో దానికి ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ చేత మందు బానిపించడానికి మేము ఇలాంటివి పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో దానికి మీ అభిప్రాయం? ఆ వైసీపీకి ఆ పదవిలో సూట్ అవ్వమన్నా, ముందు మానిపించాలంటేనే ముందు మానిపించేద్దాం అంటున్నారు కదా. బ్రాండ్లు ఉంచి రేట్లు పెంచి ఈ కొత్త బ్రాండ్లు ఎందుకు దింపుతాం? ఆ చెల్లూరు చెరుకు ఫ్యాక్టరీ, ఆ సామలకోట చెరుకు ఫ్యాక్టరీ, ఇవన్నీ చెరుకు ఫ్యాక్టరీలో పట్టుకెళ్ళి రసాయనం ఎందుకు? మొత్తం మద్యపానం నిషేధం చేసేచ్చు కదా, వైన్స్ దొరకదు కదా. నువ్వు చుట్టూరు బార్డర్ని పోలీసులు నీ చుట్టూరు కట్టుకొని పరదాలు నీ చుట్టూరు కట్టుకోవడం కాదు, ఆంధ్ర చుట్టూరు పరదాలు కట్టి నువ్వు మందు రాకుండా లోనకు చేయొచ్చు కదా. మొత్తం వలసే వచ్చేస్తున్నారు, మందు గురించి కాదు పనుల కోసం. నీకు అక్కడ మందు తాగి చచ్చిపోతున్నారు జనం, మందు మానిపించడానికి కాదు, అతని సంపద పెంచుకోవడానికి. దానికి అంటే ఈ ప్రభుత్వం కూడా కంప్లీట్ చేయలేదు. సో నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే కనుక కంప్లీట్ చేస్తా అని చెప్పి అంటున్నారు. సో దానికి మీ కామెంట్? మన జగన్ గారు 2020లో అనుకుంటాను ఫస్ట్ టైము, 2020లో మీకు జూన్ 21కి 100% పూర్తి అయిపోద్ది అని చెప్పాడు. అలాగే సభలో అధ్యక్ష 2020లో మే నాటికి జూన్ నాటికి పోలవరం ఓపెన్ చేసి తీరుతాను, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అనిపించుకుంటాను అన్నాడు. అంటే ఓపెన్ చేయలేదు, బిడ్డ కదా, 22లోనే చెప్పాడు. 21లోనేమో మన అనిల్ యాదవ్ చెప్పాడు 2021 జూన్ 21 అని చెప్పి మరీ చెప్పించాడు. అది కనే కనిపెత్తలేదు అనిల్ యాదవ్. ప్రభుత్వం కరోనా వల్ల 72%, 72%, 28% పెండింగ్ ఉంది. పోనీ కరోనా వచ్చి నీకు ఎన్నాళ్ళు ఆపారు? 1 year ఆపారు. మిగతా 4 years ఏం చేసావు? పోనీ 2 years 3 years ఏం చేసావు? పోనీ ఏం చేసావు? పోనీ 2 years తీసే, పోనీ 3 years తీసే, మిగతా 2 years ఏం చేసావు? ఏ రోడ్లు వేయన్నా చూపి అన్న ఒకసారి. ఆంధ్రలో చక్కగా ఉన్న రోడ్డు ఒకటి చూపి చాలు, ఒక్కటి చూపి చాలు. నువ్వు బాగానే ఉందని చెప్పి అంటున్నారు కదా. వైజాగ్ రాజమండ్రి రోడ్డు బాగుందా? ఎవరు చెప్పారన్నా నీకు? ఒకసారి వెళ్దామా? నేను చూపించనా? ఖర్చు నాది, వచ్చి ఓపిక తిరిగి ఓపిక నీకు ఉందా? తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చిందంటే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. ఇన్సూరెన్స్ చేయించుకో, అది లేదా మోదీ గారు పెట్టిన ఆయుష్మాన్ బాబు చేయించుకో, ఆపరేషన్ చేయించుకోవడానికి 5 లక్షలు వస్తుంది. మోడీ గారు కూడా జగన్ మీద యాంటీగా ఉన్నారు. సో ఒక మోడీ, ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు ఇంతమంది ఉన్నా సరే జగన్ వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో దానికి మీరు కామెంట్? మేము అందరం మనుషులం కాబట్టి సింహం సింగిల్గా వస్తుంది. మేము మనుషులు అన్నా, కానీ సింహాన్ని ఎవరు ఆటాడతారు? ఆటగాళ్ళు ఉంటారు కదా, ఆ ఆటగాళ్ళే మా జనసేన, టీడీపీ, బీజేపీ. చెప్తున్నా విను, అరవిల్లు ఉంటుంది కదా, అది బీజేపీ. లాగు బాణం కొడుతుంది, బాణం ఉంటుంది కదా, అది టీడీపీ. అది ఇలా లాగు వదులుతాడు కదా, వెనకాల ఒక మ్యాన్ పవర్ ఉండాలి దానికి, లాగడానికి చేయడానికి ఎవరు పడతారు లాగడానికి, అది పవన్ కళ్యాణ్. అది వెళ్ళి అలా గుచ్చుకుందంటే జగన్కి నెక్స్ట్ చెప్పకూడే. అన్న చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఏడా చేస్తున్నారు అన్న ఓట్లు. చెప్పు, రాజలా బ్రతికే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం వస్తున్నాడు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్న పవన్ కళ్యాణ్? అన్న రాజన్న పరిపాలించడానికి ఒక్కొక్కసారి ప్రజల్లోకి రావాలి, అదే వచ్చాడు. ఈ 14 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అంటే ఏటో చూపించాడు అందరికీ. ఒక రైతుకి న్యాయం చేయగలను, విద్యార్థికి న్యాయం చేయగలను, ఒక ఆడబిడ్డకి న్యాయం చేయగలను, ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలని. ఇప్పుడు 100% వచ్చారు కాబట్టి 100% ఇప్పుడు అందరూ కూడా ఓట్లు వేస్తారు, గెలిపించుకుంటారు, గెలుస్తాడు. హీరో కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు, ప్రజల గురించి చేస్తున్నాడు అని ఎవరు అనుకోవట్లేదని అంటున్నారు, మీరేమంటారు? అంటే షారుఖ్ ఖాను వీళ్ళందరూ ఉన్నారు, షారుఖ్ ఖాన్ ఇంకా పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేయొచ్చు కదా, ఎందుకు ఆగిపోయారు? ఏం చేశారు? మొన్న కరోనా రియాక్షన్ అయ్యారు, ఇప్పుడు రైతులు ఎంతమంది చచ్చిపోయారు. అతను ఇప్పుడు రైతులకు కూడా ఇవ్వచ్చు కదా, లేరు కదా. లేకపోతే అతను ఇప్పుడు నువ్వు జనసేనదే ఓకే అడుగో, ఇప్పుడు రైతులకి ప్రతి ఒక్కరికి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చాడు. ఎక్కడన్నా సభ జరిగిన కాడ 1,00,000 చెక్ పంచిన కాడ వెనకాల నార్మల్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది తప్ప జనసేన జెండా పెట్టుకొని ఇచ్చారా? ఎక్కడన్నా ఇచ్చారా? ఒక 5 లక్షల బీమా జనసేన పార్టీ తప్ప ఏ పార్టీ అన్నా తెచ్చిందా? లేదు. ఎందుకన్నా మరి ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం? ఆయన కూడా ఇస్తా అని చెప్పి అన్నారు కదా, వస్తేనే ఇతను రాకముందే చేసి చూపిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు 500 బీమా కట్టినాడు, చనిపోతా 5 లక్షలు చెక్కు వెంటనే ఇంటిన్ 15 daysలో గవర్నమెంట్ కన్నా ముందు
15 daysలో చెక్ వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. తెలుసా విషయం? ఉండాలి కదా. ఎందుకన్నా అంటే పవన్ కళ్యాణ్ దగ్గర అయినా కొన్ని వేల లక్షల కోట్లు అవినీతి చేసి ఉన్నాడా? అలా ఆయన ఒకప్పుడు సీఎం 10th పేపర్లో ఏమైనా లీకేజ్ చేయాడా పవన్ కళ్యాణ్? ఎవరన్నా? అవును, అతను తీసుకున్నది పంచుకుంటున్నాడు. సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఒప్పుకుంటున్నాడు? అతనన్నా చెయ్యాలి కదా. 200 కోట్లు అంటే అక్కడ 300 కోట్లు పంచిపెట్టాడు. ఎక్కడికి? అతను చేస్తానే కదా, అతను కష్టపడిన సొమ్మే కదా, దోచుకున్న సొమ్ము ఇస్తలేదు కదా. మిగతా వాళ్ళు కష్టపడుతున్నారు కదా, తీసుకుంటున్నారు కదా రెమ్యునరేషన్. సో ఒక ర్యాపిడ్ ఫైర్, ఒక 1 wordలో జగన్ అంటే ఏంటి చెప్పండి? ఒక వేస్ట్ ఆఫ్ సీఎం, ఒక పోరంబోకు పంది, కోడలు నాని, గుట్టకాగాడు, గుట్టకా గట్టగా, పేరు నాని, పేరంటాలు నాని. పవన్ కళ్యాణ్ ద పవర్ ఆఫ్ ద సీఎం క్యాండిడేట్. అంబటి రాంబాబు ఇది సంబరాలు కాదు, అతనికి లంగాల రాంబాబు. ఏడి గుడివాడ అమర్నాథా, గుద్దలగడికి అమర్నాథ్. ఏడి ఎవడాడు అసలు? ఎవడో అంతే, అది ఎవడాడు అసలు? కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ దోచుకుంటా. ఇది మెయిన్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ పెంచే ఒక డెవలప్ కంట్రీ. అదే టెక్నాలజీ పెంచి డెవలప్ ఆఫ్ కంట్రీ మైండ్ ఉన్నవాడు. అంటే వైఎస్ జగన్ పరిపాలన బాలేదంటావా? వేస్ట్ ఆఫ్ పరిపాలన ఉందని అదే చెప్తున్నాను. వేస్ట్ ఆఫ్ పరిపాలన అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పాను, నువ్వు ఇప్పుడు వచ్చి కెమెరా ఆడితే నేనేం చెప్పలేను. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఇప్పుడు దాకా చెప్పాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు అంటానే సరిపోదు. ఎప్పుడు అన్నా సరే 10th క్లాస్ అన్నా, ఎల్కేజీ అన్నా, యూకేజీ అన్నా, ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ నుంచి స్కూల్కి వెళ్ళాలి. నువ్వు లాస్ట్లో వచ్చి ఎగ్జామ్లో నేను ఏంటంటే నీకు ఎవరు చెప్పడం, ఫెయిల్ అయిపోయి జగన్లా నువ్వు జైల్లో ఉంటావు. ఏముండదు, నువ్వు ఏమి వద్దు. నువ్వు అదే నేను చెప్పేది ఏంటంటే పూజకి పని చేయని పువ్వులు లాంటి వాళ్ళు మీరు అందరూ. పక్కపో చెప్పు. ఓకే, దానికి అభిప్రాయం ఉందా? వాళ్ళు రెచ్చగొడతానే కదా నేను రెచ్చిపోయేది. అదే అక్కడ అంబటి రాంబాబు రెచ్చగొడతానే కదా మేము రెచ్చిపోయాము. అంబటి రాంబాబు అన్నది నువ్వు అడగవే మరి. అంటే అంబటి రాంబాబు నీ దోస్తానికి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చాడా? వద్దన్నా, వద్దు. లోకేష్ ఈజ్ కంటెంట్. ఇప్పుడు ఇన్నాళ్ళ వేరే అన్నిటోళ్ళు ఇప్పుడు అందరూ ఇన్నాళ్ళు పప్పు అనేవాళ్ళు. ఇప్పుడు జగన్కే మొగుల్లాగా అయి కూర్చున్నాడు 100%. అది నువ్వు మీడియా కాదు, పక్కకు పో. నువ్వు పూజకి పని చేయాలని పువ్వు, పక్కకు పో. నేను ముక్క తెల్లని కుక్క అన్నా, నేను బ్రాహ్మణ కుక్కనే. దోలు తీరిందా? ఆ గుడ్డ మాకు పొదదు, ఎప్పటికీ పోదు. ఎందుకంటే పని చేయని గుడ్డ అది. అంటే కియా మోటార్స్ కూడా మనకి ఆంధ్రలో రావడం జరిగింది. సో దానివల్ల చాలామందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే కొంతమంది ఎంతమందికి వచ్చినాయి? ఎంతమంది ఉన్నారు? 4 మంది అని ఈరోజు ఉన్నారా? అంటే మిగతా వాళ్ళు అందరూ చదువుకోలేదు, మరి ఏదో చేతనం. 4 లక్షల గట కాదు, 10 లక్షల పైన ఉన్నారు. అర్థమైందా? నీకు నోటుకు వచ్చి నెంబర్ చెప్పేస్తున్నావు తప్ప అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అది ఎందుకు లేరు? ఒకసారి చదువుకున్న వాళ్ళు ఎంతో కౌంటింగ్ చేయి. ఇంజనీరింగ్ చదువుల వాళ్ళు, డిగ్రీ చదువుల వాళ్ళు 100%. ఓకేనా? అది 100%. అక్కడ ఉన్న 4,000 మందికి ఉద్యోగం వచ్చింది. కియా మోటార్స్ అంటున్నారు కదా, కియా మోటార్స్ ఫస్ట్ ఎవరు పోడారు దాని గురించి? అది విషయం మీకు తెలుసా? విషయం మీకు తెలుసా? కియా మోటార్స్ వెళ్ళి శంకుస్థాపన చేస్తా నేను కాదు. అన్నా నేను ఒకటే చెప్తున్నానన్నా, నువ్వు ఇప్పుడు జగన్ చేసేది ఏంటో తెలుసా? ఒక నిజంగా అది వాడకూడదు, చాలా బ్యాడ్గా ఉంటుంది, బాగోదు. అందుకే చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీని అతను వాడుకుంటున్నాడు. విజయవాడ ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు. ఎలక్షన్ ఇంకా 2 months ఉందనుక అతను ఉంటుంది కదా ఎలక్షన్ కోడ్, అతను పోయింది, ఇతను గెలిచాడు, అతను రిబ్బన్ కట్ చేశాడు అంతే. అది ఎవరిదో అది డాష్. మొన్న జర్మన్ నుంచి ఒక ఆయన వచ్చి మీ ఫ్యాన్స్ మా స్టేట్లో ఉన్నారు, నాకు సపోర్ట్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. దాని మీద ఆపోజిట్ పార్టీ వాళ్ళు పబ్లిక్ స్టంట్ అని అంటున్నారు, మీరేమంటారు దాని గురించి? అది ఆపోజిట్ పార్టీలు ప్రతిదీ కూడా కుక్కల్లా వచ్చి ప్రెస్ ముందుకి బాబు అని అరుస్తూ ఉంటున్నారు. దేనికి అంటారు? వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ కుళ్ళి కుతంత్రం లోన్ ఉండిపోతుంది. ఏం చేయాలంటే పొట్టలు పగిలిపోతున్నాయి. అర్జెంటుగా వచ్చేసి ఒక 10 రూపాయలు మేకప్ వేసుకొని 10 రూపాయలు మైక్ ఇచ్చుకొని 5 రూపాయలు పేటీఎం గాని తీసుకొచ్చేసి 5 రూపాయలు కెమెరామెన్ తీసుకొచ్చేసి మొత్తం 50 రూపాయల బడ్జెట్తో జగన్మోహన్ రెడ్డిని పొగిడేవాళ్ళే, మిగతా వాళ్ళని తిట్టేవాళ్ళే అన్న కాన్సెప్ట్తో ఉన్నారు తప్పాలో. ఒక డెవలప్ చేయాలి, ఒక ఇది చేయాలి, రైతుకి న్యాయం చేయాలి అన్నదే ఉద్దేశం ఏ మినిస్టర్కి లేదు, ఏ ఎమ్మెల్యేకి లేదు, మెయిన్ ఇంపార్టెంట్ సీఎంకి కూడా లేదు.